మోడీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. నీట్ 2026 ప్రశ్నపత్రాల లీకేజ్ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి అర్ధరాత్రి విడుదల చేసిన జెన్జీ స్టైల్ సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు భారీ స్పందన లభించింది. నీట్ 2026 పరీక్షా పత్రాల లీకేజీపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఫ్రెండ్స్ అంటూ ఈ వీడియోలో జెన్జీ శైలిలో మాట్లాడిన ప్రధాని యువతను ఆకట్టుకున్నారు. వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఒక్క వీడియోతో ప్రధాని మోడీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 24 గంటల్లో దాదాపు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరినట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ రీల్ 24 గంటల్లోనే 303 మిలియన్ వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిందని సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ సందర్భంగా ఐషో స్పీడ్ విడుదల చేసిన వీడియో పేరిట ఉన్న దాదాపు 30 కోట్ల వ్యూస్ రికార్డును కూడా ఈ వీడియో అధిగమించిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 100 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన గ్లోబల్ లీడర్ గా మోడీ కొనసాగుతున్నారు. ప్రధాని మాట్లాడిన జెన్జీ భాష యువతను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో మోడీ వీడియోను అనుకరిస్తూ వేలాది మంది క్రియేటర్లు రీల్స్ రూపొందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపై జెన్జీ మోడీ నీట్ 2026 వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. విద్యార్థుల నుంచి భారీ స్పందన రావడంపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరో వీడియోను విడుదల చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా అందులో వివరించారు. थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों। ఇదిలా ఉండగా కేంద్ర మంత్రులు కూడా సోషల్ మీడియాలో మరింత చురుకుగా ఉండాలని, ముఖ్యంగా యువతతో ప్రత్యక్షంగా మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేయాలని ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ సూచించినట్లు సమాచారం. డిజిటల్ వేదికల ద్వారా యువతకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.